వంశీకృష్ణ గారు ఏంటి మరి వంశీకృష్ణ గారు ఏంటి మరి నాగార్జున గారు ఏంటి మరి సార్ నాగార్జున గారు చెప్పారు వంశీకృష్ణ గారు మరి అదేదో 40% మాకు ఉంది కదా మరి దానికి తగ్గట్టుగా మాకు కూడా అధికారం ఇవ్వచ్చు అనేసి అంటున్నారు. నిన్న చంద్రబాబు గారు కూడా అదే అన్నారు, ముఖ్యమంత్రి ఇస్తే మేము అసెంబ్లీకి వస్తామనేసి. మరి క్యాబినెట్లోకి తీసుకొని కలిసిమెలిసి పనిచేయచ్చు కదా మీరంతా మరి. అదే సార్, సింగిల్ సింహం అలా చెప్పుకున్న వ్యక్తి 30 ఏళ్ళు మేమే ఉంటామని చెప్పుకున్న వ్యక్తి ఇలా ఈరోజు బఫూన్ అయిపోయాడు చివరికి. మరి అట్లా అయిపోయాడు. మన రామారావు గారు అంటారు, అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలో తప్పేంటి అంటాడు. అసలు ఆయన మాట్లాడటమే తప్పేంటి అని మీరు అనుకోవడమే మాకు కావాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహాలు పాటించడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రేయస్కరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహాలు పాటించడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రేయస్కరం. మాకు కూడా అయ్యే కావాలి. ఇక ఆ విషయానికి వస్తే మరి రామారావు గారు పదే మరి స్పీకర్ గారి గురించి ఆయన మాట్లాడినటువంటి భాష గురించి బాగా బాధపడతా ఉన్నారు. రోజా గారి మీదే మొన్న కూడా రోజా గారి గురించి అన్నాడు, ఈ రోజు కూడా రోజా గారి గురించే అన్నాడు. రోజా గారిని తప్ప ఎవరిని కూడా ఎప్పుడు అనలేదే. మరి ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని అంటారు. రోజా గారు ఏం మాట్లాడితే అనాల్సి వచ్చింది? రోజా గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి? ఆ రోజు స్పీకర్ గారు అన్నటువంటి ఏంటి? స్పీకర్ గారు కూడా లేడు ఆయన. నర్సీపట్నం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు. మరి అదే స్థానంలో ఉన్నటువంటి స్పీకర్ రాజకీయ ఎల్ అన్నాడు. స్పీకర్ చైర్లో కూర్చొని రాజకీయ ఎల్ అన్నాడు. కమ్మ వైరస్సా కరోనా వైరస్సా అన్నాడు. నిద్రపోయాడు స్పీకర్ చైర్లో కూర్చొని గురక పెట్టి. ఇవన్నీ కనపడవు. రోజా గారి మీద మాట్లాడినప్పుడంట ఈయన కామ్గా కూర్చున్నాడంట. మేము అసలు పల్లెత్తు మాట అనలేదంట. ఒకటి అనటానికి మీకు ఆస్కారం లేదు బ్రదర్. అక్కడ ఇప్పుడు కుప్పంలో ఏదో నీళ్లు అయిపోయినాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఒక ప్రచారం చేస్తా ఉన్నారు సార్. దాని మీద మరి మేము రెస్పాండ్ అవ్వాలి కాబట్టి చెప్తా ఉన్నాం. ఎవరికైతే అనుమానం ఉందో వెళ్ళి ఆ కాలువలో నుంచోమనండి. అనుమానం ఎవరికైతే ఉంటే వాళ్ళ నాయకుడికి ఎవరికి ఉందో, ముఖ్యమంత్రి స్థాయిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉన్న కార్యకర్త స్థాయిలో ఉన్నటువంటి ఎవరికైనా అనుమానం ఉంటే వెళ్ళి ఆ కాలువలో నుంచోమనండి. ఆ తర్వాత జరిగే వాటికి మేము బాధ్యులు కాదు. కానీ ఇలాంటి ఫేక్ ప్రచారాలు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది వీటి గురించే. ఈ ఫేక్ ప్రచారాలను అరికొట్టడానికి చట్టం తీసుకొస్తాం. రాష్ట్రాభివృద్ధిలో సార్ మేము గత ఆగస్టులో చూసుకుంటే 55,000 కోట్లు గూగుల్ పెట్టుబడులు వచ్చాయి. 560 కోట్ల రూపాయల యాపిల్ విడిభాగాల తయారీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే వాటిని చెప్పుకోలేక వీళ్ళు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలు తిప్పికొట్టడంలో మేము బిజీగా ఉన్నందుకు మాకు చాలా బాధగా కూడా ఉంది రాజు. ఈ ఫేక్ ప్రచారాల గురించే వీళ్ళు చేస్తున్నటువంటి చిన్నయే పెద్దవి అవుతాయి. ఏదైతే ఇందాక నాగార్జున గారు చెప్పారు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని చెప్పి నా పెన్షన్ తీసేశాడని చెప్పి చెయ్యనకు పెట్టుకుని ఒక వ్యక్తి వీడియో చేశాడు. మేము గనక ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకపోయినట్లయితే గనక నిజంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అతను చేయి తీసేసి నిజంగానే ఇతను ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఇతను పెన్షన్ తీసేశాడని చెప్పేవాళ్ళు. మేము ఈ రోజు ఆ వ్యక్తిని కాపాడాం. సో అట్లాంటి ఫేక్ ప్రచారాలు, చిన్న ఫేక్ ప్రచారాలు ఇవన్నీ పెద్ద అయిపోయి గతంలో ఏదైతే మేము డ్యామేజ్ అయ్యామో అలాగే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని కూడా ఏదైతే ఈ రోజు యువతకి భరోసాని ఇచ్చేటటువంటి 55,000 కోట్ల గూగుల్ పెట్టుబడి, సో దాన్ని కూడా చెప్పుకోకుండా ఇంత బిజీగా మమ్మల్ని ఫేక్ ప్రచారాల్లో పెడతా ఉన్నారంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎంత ప్రమాదకరమో మనం అందరం కూడా ఆలోచించాలా. సార్ ఇంకోటి వీళ్ళు ఇందాక ఒక పెద్ద మనిషి మాట్లాడతా సార్ ఒక్క నిమిషం, ఈ పెద్ద మనిషి మాట్లాడతా ప్రజాస్వామ్యం మాకు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేదా అంటున్నారు. అంటే స్వేచ్ఛ అంటే ఏంది? బాబాయ్ పేగలు కోయటం స్వేచ్ఛ. ఇందాక మా సోదరులు చెప్పినట్టు అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్ళకపోతే ఆయన చేయి తీసేసే రైట్ కూడా మాకు లేదా ఈ ప్రజాస్వామ్యం అంటారు సార్ వీళ్ళు.